అవునా? ఆల్మోస్ట్ ఆకలేస్తుంది, రకరకాలు, ఇప్పటికే 10 సెకండ్లు అయిపోయినాయి. కాబట్టి పాయింట్ సింపుల్గా చూడండి, ఒక యాపిల్ తినండి మీ ఆరోగ్యం మొత్తం బాగుపడుతుందని రోజులు పోయినాయండి. అన్ని రకాల పండ్లు ముందేసుకొని బుట్ట నిండా తిన్నా కూడా ఆరోగ్యం బాగుపడే రోజులు లేవు. తెలుసా మీకు? పెస్టిసైడ్స్, కెమికల్స్ ఇవన్నీ తెలుసు కదా, అదొకటి వచ్చేసింది. అవి తిందామన్న అవకాశం లేదు, ఎందుకంటే వాటిని కూడా ఏబీస్లో కాల్చి అమ్ముతున్నారు. పుచ్చకాయలు కూడా కాల్చున్నారు, విన్నారండి మీరు? పుచ్చకాయ ముక్కలు ఎవరైనా కాలుస్తారండి? మీరు ఏబీస్కి వెళ్ళండి తెలుస్తుంది, రైటా? ఎస్ కదా. ఇంకా చూడండి, అంటే పండ్లు తినే అవకాశం లేదు మనకి. ఇంకా ఏం లేదు, కూరలు, పండ్లు, మనం అనుకున్నటువంటి ఫుడ్ ఏం తినే అవకాశం లేదు. న్యూట్రిషన్ మంచిగా తిందామంటే మనందరికీ ఒక జబ్బు ఉంది. ఏం జబ్బు ఉందంటే, ఎవరికైనా తగ్గిందా అంటే నువ్వు వాడినావా అని అడుగుతారు. వాడారు, నాకు తగ్గిందని చెప్తే వాడినాము, ఇంకెవడన్నా వాడిండా, ఇట్లా అడిగి 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 తిరుగుతూనే ఉంటాం. కానీ ఏడ పక్కాగా ఫిక్స్ కావు మనందరికీ ఇది ఒక జబ్బు ఉంది. ఈ జబ్బు ఎవరికి ఉంది? మనందరికీ ఉందండి, ప్రతి ఒక్కళ్ళకి. మీరు వాడారా అంటే ఆయన వాడాడని చెప్పినా ఆ ఫ్రెండ్ని మనం నమ్మం, ఎవరినో నమ్ముతాం. వాడు మనకు పక్కాగా చెప్తాడా చెప్పడం మనకు తెలియదు. రీల్స్లో చూసి నమ్ముతాం, రీల్స్లో చూసి అడ్డమైన ప్రోడక్ట్స్ కొని రిటర్న్ ఇవ్వలేక ఎంతమంది బాధపడుతున్నాం అండి? ఎస్ నోనా? 180 సెకండ్స్ కౌంట్ చేసుకోండి, అయిపోయిందేమో. ఇంతకంటే ఏం లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రోడక్ట్ని వాడేటప్పుడు నేను కూడా మీలాగే ఫీల్ అయ్యాను. కాకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ అనేటువంటి ఒక ప్రాబ్లం మీరు గమనించడం కావాలంటే, నరం నొక్కుకుపోవటం, మెడ దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా సరే. ఈ పర్టికులర్ ప్రాబ్లం తగ్గడానికి మార్కెట్లో మెడిసిన్ లేదండి. యశోద హాస్పిటల్స్ డీన్ నుంచి నేను తీసుకున్నాను. ఆయన చెప్పాడు, సార్ నాకు తెలుసు కదా దీనికి లేదండి, ఏదో మేనేజ్ కోసం డి విటమిన్ ఇస్తున్నా, కాల్షియం ఇస్తున్నా చెప్పాడు. 4 సంవత్సరాలు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడపకుండా ఇబ్బంది పడ్డా నేను. థ్యాంక్ యూ సార్. దాని నుంచి ఏమైందంటే, కారు మాత్రమే కొన్నాను. కారు ఎందుకు కొన్నానంటే, డబ్బులుండి కారు కొనలేదు, బైక్ నడపడం చేత కాక, నా వల్ల కాక కారు కొన్నా. కారు అయితే ఇట్లా కూర్చోవచ్చు కదా అని చెప్పి కారు కొని నడుపుతుంటే ఏమైపోయింది, పొట్ట పెరగడం స్టార్ట్ అయింది, శరీరం అంతా బరువు ఎక్కువైపోయింది. అయ్యో ఇది ఇంకా అన్యాయం అని చెప్పి దానికి ఇంకేదో మార్గం వెతుకుతుంటే బయోటోరియం దొరికింది. కానీ అంత ఈజీగా నేను నమ్మలేదు, ఎందుకంటే బాగా చదువుకున్నాను కదా. బాగా చదువుకున్న చదువు నమ్మనివ్వలేదు. మెల్లమెల్లగా 20%, 30%, 50%, ఇట్లా వచ్చి చెప్పుకుంటా వారు చెప్పిన 1 lakh నేను సాధించాను. కాకపోతే ఏంటంటే 98% ఆ స్పాండిలైటిస్ ప్రాబ్లం పోయింది అని చెప్పి నేను గమనించాను. ఇది ఏదో మైకూలు చెప్పడం కాదండి, ఫీల్ అనమాట, పర్సనల్ ఫీల్. అయితే నాకు ఇప్పుడు 40 years, 36 yearsలో నాకు వచ్చింది ఈ ప్రాబ్లం. 36 ఏళ్ళకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చి మందే లేని రోగం వస్తే అది ఎంత ప్రాబ్లం సార్? ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఇంతేనండి. కాబట్టి మనం వాడుకుంటే కానీ మనకు తెలియదండి. ఏదైనా సరే పొయ్యిలో కట్టెలు పెడితే కానీ వేడి రాదు. మనం ఏమనుకుంటామంటే ముందు వేడివు తర్వాత కట్టెలు పెడతాం అంటాం. ఇది మన మెంటాలిటీ. కాబట్టి చిన్నగా మెల్లగా మనం మారాల్సింది, లేకపోతే మార్కెట్లో అంత ఈజీగా లేదండి, ఖర్చులు ఎక్కువే ఉన్నాయి. చాలా మంది నన్ను ఒక మాట అడుగుతారు, సెకండ్స్ అయిపోయినట్టున్నాయి. ఏమడుగుతారు అంటే, నన్ను మోటివేట్ చేయండి సార్ అంటారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు సార్ మోటివేషన్? డబ్బులు లేక చచ్చిపోతుంటే బయట, ఈఎంఐలు కట్టలేక, అవసరాలకు సరిపోక, ఎవడన్నా అప్పు అడిగితే వాడు ఫోన్ ఎత్తక, ఇంత బాధపడుతుంటే ఎందుకు కావాలి మోటివేషన్? ఎందుకు మీకు? ప్రొడక్ట్ కోసం కన్విన్స్ చేయమంటారు కదా, 10,000 కన్విన్స్ చేయండి సార్. మొత్తుకోలు కడుతున్నాం హాస్పిటల్లో, దానికి ఎవడన్నా కన్విన్స్ చేస్తుండా? ఒకసారి ఆలోచించండి. ఈ కన్విన్స్ మోటివేషన్ అంతా బోటకం సార్, చేయలేము మనం. ఎవరికి నెప్పి కలిగితే వాడే కన్విన్స్ అవుతారు ఆటోమేటిక్. ఎవరికి డబ్బులు లేకపోతే వాడే. ఆలోచించండి ఒకసారి. ఎవడో వచ్చి మోటివేషన్ చేస్తే ఎన్రోల్ చేస్తాడు, వెంకటరాజు ఎగ్జామ్లు అరుస్తాడు, మనం తెలుసుకోవాలి కనీసం. నేనేం మోటివేషన్ చేయట్లేదండి, మనకున్న నెప్పి చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైం. థ్యాంక్ యూ.